big question. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మేలా? ఇంగ్లాండ్లో స్టోన్ హెంజ్ని మంత్రగాడు మెర్లిన్ నిర్మించాడా? గుజరాత్ పాలకులు ఖడ్గమృగాన్ని ఎవరికి బహుకరించారు? బండరాళ్ళకి దాహమేస్తే నదికి వెళ్ళి నీళ్లు తాగి వస్తాయా? హోలీ గ్రెయిల్ అంటే ఏమిటి? Hands that help are far better than lips that pray. ఈసారి బిగ్ క్వశ్చన్ను అమెరికాలో 1833లో పుట్టిన ఒక గొప్ప మానవవాది, అద్భుతమైన వక్త అయిన రాబర్ట్ ఇంగర్సాల్ మాటలతో మొదలు పెట్టుకుందాం. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్నా అన్నాడు ఇంగర్సాల్. ఈ నాస్తికుడి మాటల్ని మతస్థులు కూడా ఇవాళ వల్లవేస్తున్నారంటే ఆ మాటల్లో విశేషం ఏంటో మనం సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఇంగర్సాల్ మాటల్ని మనమందరం ఎందుకు ఆలకించాలంటే, ఏది సాధించాలన్నా అతీత శక్తులపైన కాకుండా సొంత కృషిపైనే మనం ఆధారపడాలి కాబట్టి. ప్రార్థనతో భౌతిక విశ్వంలో ఎటువంటి మార్పులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి. ఇప్పుడు ఈ బొమ్మ చూడండి. ప్రార్థించే పెదవులేమో కానీ ఇక్కడ చేతులు కూడా ప్రార్థిస్తున్నాయి. విశ్వవిఖ్యాత జర్మన్ కళాకారుడు, ప్రింట్ మేకర్ ఆల్బ్రెక్ట్ డ్యూరర్ 1508లో వేసిన ప్రేయింగ్ హ్యాండ్స్ బొమ్మ ఇది. ఈయన వేసిన బొమ్మలలో యేసుక్రీస్తు జీవితంపై వేసినవి కొత్త శైలిని ఆవిష్కరించాయి. ఇకపోతే ఆయన చేసిన ఖడ్గమృగం ఉడ్కట్ బొమ్మ బహుశా మీరు చూసి ఉంటారు. 1515వ సంవత్సరంలో గుజరాత్ పాలకుడు సుల్తాన్ ముజఫర్ II పోర్చుగల్కి ఒక ఖడ్గమృగం బహుమానంగా పంపిస్తే ఆ వార్తను విని డ్యూరర్ ఈ బొమ్మ చెక్కాడు. నిజానికి కవచం లాంటి తొడుగు కానీ, పాములాగా పొలుసులు కానీ ఖడ్గమృగానికి ఉండవు. అయినా డ్యూరర్ ఈ జంతువును స్వయంగా చూస్తే కదా ఉన్నదున్నట్లుగా బొమ్మ వేయటానికి. డ్యూరర్ ఖ్యాతి ఎటువంటిదంటే, అన్ని తప్పులున్నాయని తెలిసినా ఈ బొమ్మని 300 సంవత్సరాల పాటు ఖడ్గమృగాన్ని రిప్రజెంట్ చేయడానికి యూరోప్లో వాడారు. డ్యూరర్ తన ప్రతిభలను ప్రదర్శించే సమయం జర్మనీలో పునర్వికాసం మొదలవుతున్న తరుణం అనుకోండి. కానీ ఇంకా దైవవాదం, మత ఛాందసవాదం బలంగా ఉన్న రోజులవి. ఈ బొమ్మలో తన అప్పటి సమాజపు మానసిక వాతావరణాన్ని అద్భుతంగా ప్రతిబింబించాడు డ్యూరర్. ఇంతకీ జర్మన్ పునర్వికాస యుగంలో ప్రథముల్లో ఒకడైన ఆల్బ్రెక్ట్ డ్యూరర్ దగ్గరికి ఎందుకు వచ్చామంటే, ఇదిగో ఆయన చెక్కిన ఇంగ్లాండ్ రాజు కింగ్ ఆర్థర్ శిల్పాన్ని చూడటానికి. కింగ్ ఆర్థర్ అంటే 6వ శతాబ్దంలో ఇంగ్లాండ్ను పరిపాలించిన రాజు అని అంటారు. కానీ ఆయన నిజంగా ఒక చారిత్రకమైన వ్యక్తి అని చెప్పటానికి రుజువులు మాత్రం లభించటం లేదు. ఇకపోతే జర్మనీలో ఉన్న కళాకారుడు ఇంగ్లాండ్ రాజు శిల్పాన్ని ఎందుకు చెక్కాడనుకుంటున్నారా? కింగ్ ఆర్థర్ కథలకున్న శక్తి అలాంటిది. ఈ కథల ప్రకారం ఆర్థర్ పుట్టింది వేల్స్లో, రాజ్యమేలింది ఇంగ్లాండ్లో. ఆయన పాలించాడు అన్న 6వ శతాబ్దం తరువాత 6 శతాబ్దాల పాటు ఆయన గురించి ఎక్కువ ప్రచారం జరగలేదు. కానీ 12వ శతాబ్దంలో జెఫ్రీ ఆఫ్ మోన్మోత్ అనే ఒక రచయిత బ్రిటన్ రాజుల చరిత్ర మీద రాసిన ఓ పుస్తకం ఆ పరిస్థితిని మార్చేసింది. అప్పుడు ప్రచారంలోకి వచ్చిన ఆర్థర్ వీరోచిత గాథలు ప్రజల నమ్మకాలను, యూరోపియన్ సాహిత్యాన్ని ఎంత ప్రభావితం చేశాయో చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. మన దేశంలో రామాయణ, మహాభారత పౌరాణిక గాథలు ప్రజలపైన ఈరోజు కూడా ఎటువంటి ప్రభావం చూపుతున్నాయో, రాజకీయాలను ఎలా శాసిస్తున్నాయో, 700-800 సంవత్సరాల పూర్వం యూరోపియన్ సమాజం పరిస్థితి అలాగే ఉండేది. వాళ్లు కూడా మన దేశంలో లాగానే పురాణ గాథలను చరిత్ర అనుకునేవారు. జెఫ్రీ కథనం ప్రకారం క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఇంగ్లాండ్ రాజు ఊథర్ పెండ్రగాన్ చనిపోతాడు.
అప్పుడు ఎవరైతే కరిగిన రాయిలో ఇమిడి ఉన్న ఒక కత్తిని బయటకు లాగేస్తారో వారే దేశానికి కొత్త రాజు అవుతాడని నిర్ణయిస్తారు పెద్దలు. ఎందరో ప్రయత్నించినప్పటికీ ఆ పని ఆర్థర్ అనే యువకుడు మాత్రమే సునాయాసంగా చేయగలుగుతాడు. అలా ఇంగ్లాండ్కు రాజు అవుతాడు ఆర్థర్. ఈ కథల పుస్తకం ఆ కాలంలో ఒక బెస్ట్ సెల్లర్. అప్పుడు రాసిన ఈ పుస్తకానికి చెందిన 200 చేతిరాత కాపీలు ఇప్పటికీ దొరుకుతున్నాయి. ఈ బెస్ట్ సెల్లర్ పుస్తకంలో ఏముంది? కింగ్ ఆర్థర్ విశేషాలు ఏమిటి? ద బిగ్ క్వశ్చన్. కింగ్ ఆర్థర్ కోట పేరు క్యామెలాట్. అది ఎక్కడుందో ఎవరికీ తెలియదు, కానీ రాజుగారి దగ్గర మటుకు ఎంతోమంది నైట్స్ అంటే వీరులు ఉండేవారట. ఈ యోధులందరి గురించి ఎన్నో సాహసగాథలు కూడా ఉన్నాయి. సర్ ల్యాన్సెలాట్, అతని కుమారుడు సర్ గ్యాలహాడ్, ఇంకా సర్ పర్సివాల్ వంటి పేర్లు. అలాగే ఆర్థర్ రాజుగారి అద్భుతమైన కత్తి ఎక్స్కాలిబర్ గురించి ఈ గాథల్లో మనం వింటూ ఉంటాం. వీరందరూ కూడా ధర్మబద్ధమైన జీవితాలు గడిపారని, శూరత్వం ప్రదర్శించేవారని, అందుకే వారికి ఆర్థర్ తన దర్బారులో ప్రవేశం కల్పించాడన్నది ఒక నానుడి. తన దగ్గర ఉన్న ఈ వీరులందరూ కూడా సామరస్యంతో ఉండాలని, వారు అందరూ సమానులే అని తెలియజేయటానికి తమ సమావేశాలకు ఒక రౌండ్ టేబుల్ ఏర్పాటు చేశారు రాజుగారు. నైట్స్ ఆఫ్ ద రౌండ్ టేబుల్ అని వీరిని పిలుస్తారు. చిట్ట చివరకు అవెలాన్ అనే మాయాద్వీపంలో తనువు చాలిస్తాడు ఆర్థర్ రాజుగారు. బైబిల్లో ఒక కథ ఉంది. తనకు ద్రోహం జరిగే ముందు రాత్రి తన అనుయాయులు 12 మందితో యేసుక్రీస్తు భోజనం చేస్తాడు. ఆ భోజనంలో ఆయన వైన్ త్రాగడానికి ఒక కప్ వాడాడని, సిలువ వేసినప్పుడు కారిన యేసు రక్తాన్ని అరిమథియాకు చెందిన జోసెఫ్ ఆ కప్లోనే పట్టాడని, అందుకని ఆ కప్కు అద్భుత శక్తులున్నాయని ఒక నమ్మకం. ఈ కప్ని హోలీ గ్రెయిల్ అని పిలుస్తారు. మొట్టమొదటిసారి ఈ హోలీ గ్రెయిల్ కథను 12వ శతాబ్దానికి చెందిన క్రితియా దో త్రాయ్ అనే కవి రచనలలో చూస్తాం. ఆర్థర్ పురాణాలలో రాజుగారి వీరులు ఈ హోలీ గ్రెయిల్ను వెతుకుతూ సాహస యాత్రలు చేస్తారు. వారిలో 4 ఎట్టకేలకు దానిని చూసి తరిస్తారు. ఒకరైతే దానిలోని అమృతాన్ని ఆస్వాదిస్తారు కూడా. ఇదిగో ఆ కప్ ఇదేనంటూ, మాకు హోలీ గ్రెయిల్ దొరికిందంటూ గత 800 సంవత్సరాల్లో ఇంగ్లాండ్లో 2 సార్లు, వేల్స్లో 2 సార్లు, మధ్యప్రాచ్య దేశాలలో 2 సార్లు కొన్ని కప్పులు తీసుకువచ్చి చూపించారు కొంతమంది. ఈ రోజుకు కూడా ఈ హోలీ గ్రెయిల్ మనకు కళలో, సాహిత్యంలో తరచూ తారసిల్లుతూ ఉంటుంది. ఈ మధ్యనే తీసిన హాలీవుడ్ సినిమా ఇండియానా జోన్స్ ద లాస్ట్ క్రూసేడ్ కూడా ఈ థీమ్ మీద తీసిందే. చూసారా, 12వ శతాబ్దపు నవలా రచయిత ఆలోచనకు, అప్పటి ఒక కవి ఊహకు చరిత్ర, సంస్కృతి ఎలా దాసోహమైపోయాయో. కింగ్ ఆర్థర్ దర్బార్లో మర్లిన్ అని ఒక గొప్ప మాంత్రికుడు ఉండేవాడని చెప్పుకుంటారు. ఈ మాయల మరాఠీ ఒక స్త్రీలోలుడు. కానీ అతని శక్తులకి స్త్రీలే కాదు, ప్రకృతి కూడా లొంగిపోయేదట. ఇదిగో ఆ మాంత్రికుడే లండన్కు 140 కిలోమీటర్ల దూరంలో శాలిస్బరీ ప్లెయిన్స్లో ఉన్న విల్ట్షైర్లో ఈ రాళ్లను ఏర్పాటు చేశాడని ఆ 12వ శతాబ్దపు కథల్లో చెప్పుకున్నారు. వీటిని స్టోన్ హెంజ్ అంటారు. ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది టూరిస్టులు సందర్శించే ప్రాచీన కాలపు రాతి యుగపు కట్టడాలవి. ముందు మట్టి దిబ్బలతో ఒక పెద్ద వలయం, తరువాత ఆ వలయంలో నీలం రంగు రాళ్లతో ఇంకో చిన్న వలయం. ఇవి 2 తమ రహస్యాలని ఛేదించమని మనల్ని కవ్విస్తూ ఉంటాయి. ఇవి ఇక్కడకు ఎలా వచ్చాయన్న ప్రశ్నకు సమాధానంగా అల్లిన ఒక కథ చాలా ప్రాచుర్యంలో ఉంది. ఈ రాళ్లు ఆరోగ్యాన్ని కాపాడటానికి పనికొస్తాయని ఆఫ్రికా నుండి వాటిని కొంతమంది దిగ్గజాలు అంటే జాయంట్స్ ఐర్లాండ్కు మోసుకువస్తారు. ఐర్లాండ్లో వైద్యానికి, గొప్పవారి అంత్యక్రియలు నిర్వహించడానికి ఈ రాళ్లను అక్కడ మౌంట్ కిలరౌస్ పైన రింగులా గుండ్రంగా పేరుస్తారు. ఇలా
ఈ రాళ్లు ఐర్లాండ్కు వచ్చిన చాలా కాలానికి ఊథర్ పెండ్రగాన్ రాజ్యంలో ఏకంగా 3000 మంది రాజుగారి అనుచరులను కొంతమంది ద్రోహులు హత్య చేస్తారు. యుద్ధం గెలిచిన తరువాత విజయానికి ప్రతీకగా ఒక గొప్ప స్మారక చిహ్నాన్ని నిర్మించాలని, రాజుగారి పట్ల విధేయత చూపిన వారిని గౌరవించాలని, అందుకు ఆఫ్రికా నుండి ఐర్లాండ్కు దిగ్గజాలు తీసుకువచ్చిన రాళ్లను తీసుకువస్తే ఉత్తమంగా ఉంటుందని భావించారు. కానీ అంత పెద్ద బండరాళ్లను మోసేదేలా? నిజమే మరి. ఒక్కొక్కటి దాదాపు 3000 కిలోల బరువుండే ఆ బండరాళ్లను రవాణా చేసేదెలా? అప్పుడు మెర్లిన్ తన మాయాశక్తితో, మంత్రాలతో ఐర్లాండ్ నుండి ఈ రాళ్లను విల్ట్షైర్కి రప్పిస్తాడు. ఈ కథ హ్యారీ పోటర్లోనూ మీరు వినే ఉంటారు. స్టోన్హెంజ్ కట్టడాలు ఎవరు కట్టారు? ఎవరి కోసం కట్టారు? ద బిగ్ క్వశ్చన్. సమాజంలో అత్యున్నత వర్గాలకు చెందిన వారు తమ మరణం తర్వాత స్మారక చిహ్నాలను నిర్మించుకునే సంప్రదాయం ఎప్పటి నుండో ఉన్నదన్నమాట. అయితే ఆ ప్రాంతంలో దొరకని రాళ్ళు అక్కడికి ఎలా వచ్చాయి? వాటిని ఎక్కడి నుంచి తెచ్చారు? వాటిని అలా ఎలా పేర్చారు? ఈ ప్రశ్నలకు మాత్రం క్రీస్తు శకం 12వ శతాబ్దంలో ఇచ్చుకున్న వివరణలు మనల్ని సంతృప్తిపరచలేవు. ఎందుకంటారా? ఈ రాళ్ళు ఇలా పేర్చి ఉన్నది ఒక సాలిస్బరీ ప్లెయిన్స్లోనే కాదు, ఒక బ్రిటన్లోనే 80 చిన్న పెద్ద ఇటువంటి రాళ్ళ అరేంజ్మెంట్స్ మనకు కనిపిస్తాయి. నిజానికి యూరోప్లో సెల్ట్స్ అనే ఆదివాసులు ఉన్న ప్రాంతాలన్నిటిలోనూ దిగ్గజాల కథలు, ఇటువంటి రాతి కట్టడాలు చూస్తూనే ఉంటాం. పశ్చిమ ఫ్రాన్స్లో కూడా సెల్ట్ తెగలుండేవి. అక్కడ కూడా ముఖ్యంగా బ్రిటనీ ప్రాంతంలో వేల్స్, ఇంగ్లాండ్ లాగానే మంత్రగాళ్ళు, వారి మహత్యాలు, అసాధారణ బలం కలిగిన మనుషులు, వారు కట్టిన రాతి కట్టడాల గురించి ఎన్నో కథలున్నాయి. బ్రిటనీలోని కార్నాక్లో ఎన్నో రాతి కట్టడాలను చూస్తాం. ఎందుకు కట్టారో మనకు చెప్పేవారు లేరు, కానీ బహుశా సెల్ట్ సమాజంలో ఉన్నత వర్గాల వారిని ఖననం చేసిన ప్రదేశాలలో మతపరమైన క్రతువులకు వాడారేమో. ఇవి ఎలా వచ్చాయి? నిజంగా దిగ్గజాలే ఇక్కడ వీటిని పేర్చారా అన్న ప్రశ్న ఇప్పటిది కాదు. 1650లో ప్రసిద్ధి చెందిన ఫ్రెంచ్ రచయిత ఫ్రాన్స్వా రాబలే దిగ్గజాలపై ఏకంగా 5 నవలలే రాశాడు. గాగ్రాంతువా, పంతక్రూయల్ అనే తండ్రి కొడుకులు, వారి సాహసయాత్ర గురించి కథనం సాగుతుంది. వ్యంగ్యంతో, హాస్యంతో, అశ్లీలంతో, వింత వృత్తాంతాలతో నడిచే ఈ దిగ్గజాల కథలో కార్నాక్లో రాళ్లు అలా ఎలా ఏర్పడ్డాయో వివరిస్తాడు. ఒకరోజు పాంతక్రూయల్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న తన మిత్రులందరికీ విందు భోజనానికి ఏర్పాట్లు లేవని, తన మిత్రులు చదువు మీద విసుగు చెందినప్పుడు మంచి విందు ఆరగిస్తూ ఆనందించాలంటే వారికి మంచి వసతి లేదని ఈ డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేస్తాడన్నమాట. ఎంతో నైపుణ్యంతో చాలా జాగ్రత్తగా రాశాడు ఈ కథను రాబ్లే. అతని జాగ్రత్తను అర్థం చేసుకోవాలంటే అప్పటి యూరప్ సమాజాన్ని గుర్తు తెచ్చుకోవాలి. సమాజాన్ని తన అదుపాజ్ఞల్లో ఉంచుకున్న ఆనాటి చర్చ్ తన విశ్వాసాలకు భిన్నంగా ఉన్న ఎటువంటి ఆలోచనను ఒప్పుకునేది కాదు. మధ్యయుగాలలో చర్చ్ను ధిక్కరిస్తే మరణశిక్ష గ్యారంటీ. మరి పాత విశ్వాసాలతో పెనవేసుకుని ఉన్న రాళ్ల గురించి రాయటం అంటే అప్పటి చర్చ్ భావజాలానికి వ్యతిరేకమే కదా. అందుకే ఈ రాళ్ల గురించి రాయటం, వాటిని పూజించటం నిషేధించింది. ప్రాచీన కాలం నుండి ప్రజల జీవితాలతో ఈ రాళ్లు, వాటి కథలు సమాజంలో ఒక భాగమై ఉన్నాయి. దేవుడి శాపం వల్ల కొంతమంది మనుషులు రాళ్లలాగా మారిపోయారని, కార్నాక్ లాంటి ప్రాంతంలో రాళ్లు క్రిస్మస్ రోజున ప్రాణం పోసుకొని దాహం తీరడానికి, నీళ్లు తాగడానికి నదికి వస్తాయని, ఇలా వింత వింత నమ్మకాలు ఉండేవి. మధ్యయుగాల నాటి చర్చి తాను ఆమోదించని కథలకు, క్రతువులకు, మంత్రాలకు వ్యతిరేకంగా ఉండేది. పైగా తాను వ్యతిరేకిస్తున్న మంత్రగత్తెలు, పూజలను, క్రతువులను రాత్రిళ్ళు ఆ రాళ్ల దగ్గరే నిర్వహించేవారు. చర్చి మాత్రం అప్పుడు మంత్రగత్తెలను గుర్తించి వారిని సజీవంగా దహనం చేసే యజ్ఞం సాగించేది. ఆ దెబ్బకు సెల్ట్ సమాజంలో ఉండే డ్రూయిడ్స్ అనే మంత్రగాళ్లు అంతమైపోయారు.
బరువైన రాళ్లను ఎలా మోసుకొచ్చారు? ఈ ప్రాచీన కట్టడాలు ఎలా ఏర్పడ్డాయి? అదో బిగ్ క్వశ్చన్. కానీ ఈ రాళ్ళని దిగ్గజాలు మోసుకొచ్చారని కానీ గ్రహాంతర వాసులు ఎక్కడి నుంచో తెచ్చారనటం మటుకు అర్థం లేని మాట. అవి మనుషులే చేశారు, మనుషులే తెచ్చారు, మనుషులే పేర్చారు. మనుషులకి అంత శక్తి ఉంది. నమ్మకం కుదరట్లేదా? ఒకసారి బీహార్లో మన దేశస్థుడు దశరథ్ మంజిని గుర్తు తెచ్చుకోండి. 1967లో తన ఊరికి హాస్పిటల్కి మధ్య ఓ పెద్ద పర్వతం ఉన్న కారణంగా అతని భార్యకి సమయానికి వైద్య సహాయం అందక పాపం చనిపోయింది. అంతే, ఇంకెవరికి ఇలా ఎప్పుడూ జరగకూడదని 22 ఏళ్ల పాటు కష్టపడి తన సొంత చేతులతో ఆ పర్వతాన్ని తొలిచి 30 అడుగులు వెడల్పున్న రోడ్డు వేశాడు మంజి. ఊరంతటికీ సహాయపడ్డాడు. ప్రార్థన చేయలేదు, సొంత చేతులతో చేశాడు. అందుకే మళ్ళీ గుర్తు తెచ్చుకుందాం ఇంగర్సాల్ గారు అన్న మాట, హ్యాండ్స్ దట్ హెల్ప్ ఆర్ ఫార్ బెటర్ దాన్ లిప్స్ దట్ ప్రే అని. మనిషికి ఎంత శక్తి ఉందంటే ఆ శక్తికి రాళ్ళు వంగినాయి, పర్వతము తలొంచింది. అటువంటి శక్తి మన పూర్వీకులకు ఉంది. ఆ శక్తితోనే ఈ రాళ్ళని పేర్చారు. అంతకంటే ఎక్కువ మేధాశక్తి కూడా ఉంది మన పూర్వీకులకి. ఆ శక్తిని వారు దేనికి వినియోగించారు? అదే విషయం వచ్చే వారం తెలుసుకుందాం ఇన్ ద బిగ్ క్వశ్చన్.